సుమతి మనసులో ఏదో ప్లాన్ ఉందనే విషయం ఆమె మాటల్లోనే అర్థమైపోయింది. రమ్య మాత్రం తన అత్తామామల ఆరోగ్యం కోసమే కదా అని వ్యాపారం కూడా పక్కన పెట్టి ఇంట్లో ఉండాలని నిర్ణయించుకుంది. కాని పరిస్థితి ఆమె ఊహించిన దానికంటే దారుణంగా మారబోతుంది. మధ్యాహ్న సమయం రమ్య వంటింట్లో అత్తామామల కోసం పథ్యం వంటలు చేస్తూ బిజీగా ఉంది. సుమతి హాల్లో కూర్చొని రమ్యని గమనిస్తూ పెద్దగా కేక వేసింది. రమ్య, అసలు వంట ఎలా చెయ్యాలో తెలుసా లేదా నీకు? కూరలో ఉప్పు తక్కువైంది, అన్నం మెత్తగా అయిపోయింది. అనారోగ్యంతో ఉన్న మాకు ఇలాంటి వంటేనా నువ్వు పెట్టేది? రమ్య వంటింట్లో నుండి బయటకొచ్చి వినయంగా, అత్తయ్య గారు, మీరు మరీ మెత్తగా ఉంటే తినలేరని కొంచెం జాగ్రత్తగానే వండాను. సరే, రేపటి నుండి మీరు చెప్పినట్టే చేస్తాను. రేపటిదాకా ఎందుకు? ఇప్పుడే మళ్ళీ వండు. మేమిక్కడున్నది నీ చేతి వంట తినడానికేగా. నీ పచ్చళ్ళ బిజినెస్ లో గరిటెలు తిప్పినట్టుగా అదిక్కడ. ఇంటి పద్ధతులు ఏరుగా ఉంటాయి. రమ్య నిట్టూరుస్తూ మళ్లీ వంటింట్లోకి వెళ్ళింది. ఇలా ఉండగా షాప్ దగ్గర రవళికి పనిభారం పెరిగిపోయింది. రమ్య లేకపోవటం వల్ల ఆర్డర్లు పంపటం ఆలస్యమవుతుంది. రవళి వెంటనే రమ్యకి ఫోన్ చేసింది. రమ్య, ఇక్కడ ఆర్డర్లన్నీ పెండింగ్లో ఉన్నాయి. నువ్వు కనీసం ఒక గంటైనా రాగలవా? ప్యాకింగ్ విషయంలో నీ సాయం కావాలి నాకు. అక్కా, ఇక్కడ అత్తయ్య గారికి అస్సలు బాగోలేదు. వాళ్లను వదిలేసి రావటం కుదరదక్కా. నువ్వు మేనేజ్ చేయి ప్లీజ్. రమ్య మాట్లాడుతుండగానే సుమతి వెనక నుండొచ్చి ఫోన్ లాక్కుంది. ఏం మాట్లాడుతున్నావు ఫోన్లో? ఇక్కడ మాకు మందులు ఇవ్వాల్సిన టైం అవుతుంది. నువ్వేమో అక్కడ వ్యాపారాల గురించి మాట్లాడుతున్నావా? ఈ రోజు నుండి ఈ ఇంట్లో నీకు ఫోన్ వాడటం నిషిద్ధం. ముందెళ్ళి బట్టలు ఉతుకుపో. అత్తయ్య గారు, బట్టలు ఉతకడానికి వాషింగ్ మిషన్ ఉంది కదా. మిషన్లో వేస్తే బట్టలు పాడైపోతాయి. చేత్తో ఉతికితేనే శుభ్రంగా ఉంటాయి. కోడలి అయ్యాక ఈ మాత్రం పనులు చేయలేవా? డబ్బు సంపాదిస్తున్నానని పొగరు చూపిస్తున్నావా? రమ్య ఏమీ అనలేక కళ్లలో నీళ్లతో బట్టలు ఉతకడానికి వెళ్ళింది. సాయంత్రం అరవింద్ ఇంటికి రాగానే సుమతి డ్రామా మొదలెట్టింది. అరవిందు, చూడు బాబు, నీ పెళ్ళం మమ్మల్ని అస్సలు పట్టించుకోవట్లేదు. ఉదయం నుండి రూంలో కూర్చొని ఫోన్ మాట్లాడుతుంది. అడిగితే విసుక్కుంటుంది. మేముండటం తనకిష్టం లేనట్టుందిరా. రమ్య, ఏంటిదంతా? నిన్నింట్లో ఉండమంది అందుకేనా? అమ్మ వాళ్ళని బాధ పెట్టడానికా? అరవింద్ గారు, నేను చెప్పేది వినండి ఒకసారి. ఏం వినాలి? ఇక మీదట నువ్వు షాప్కెళ్ళటం మానేసేయ్. ఇంట్లోనే ఉండి అమ్మ వాళ్ళ సేవ చేసుకో. నీ డబ్బు మాకక్కర్లేదు. అరవింద్ మాటలకు రమ్య గుండె పగిలింది. తన భర్త కూడా తనను అర్థం చేసుకోకుండా అత్తగారి మాటలు నమ్మటం ఆమెకు ఆశ్చర్యం కలిగించింది. ఆ రోజు రాత్రి బెడ్రూంలో రమ్య, అరవింద్ ఇద్దరూ ఒంటరిగా ఉన్నప్పుడు, రమ్య, నన్ను క్షమించు. అమ్మ వాళ్ళ ముందు నేనలా మాట్లాడాల్సొచ్చింది. నువ్వెలాంటి దానివో, మా అమ్మ ఎలాంటిదో నాకు బాగా తెలుసు. మా అమ్మ వాళ్ళకి నువ్వు వ్యాపారం చేయటం అస్సలు ఇష్టం లేదు. అందుకే నిన్నలా ఇబ్బంది పెడుతున్నారని నాకు అర్థమైంది కూడా. అందుకే ఊరికే వాళ్ల ముందలా నటించాను. ఆ మాట వినగానే రమ్య చాలా సంతోషించింది. అవునా అండి? చాలా సంతోషం. మీరలా అంటే చాలా బాధపడ్డాను నేను. కానీ అత్తయ్య అలా ప్రవర్తించటం నాకేమాత్రం నచ్చలేదండి. పాపం మా అక్క అక్కడ చాలా కష్టపడుతుంది. 1 గంట నేనక్కడికి వెళ్ళాలండి, లేదంటే కష్టమైపోతుంది. అత్తగారు ఫోన్ కూడా వాడొద్దని చెప్తున్నారు. ఎంతమంది కస్టమర్లు నాకు ఫోన్ చేస్తున్నారో తెలుసా? అక్క షాప్ స్టార్ట్ చేసినప్పుడు నా నెంబరే ఇచ్చానుగా. వాట్సాప్లో ఎన్ని మెసేజ్లు వస్తున్నాయో. పాపం అక్క పరిస్థితి ఆలోచిస్తే నాకు టెన్షన్గా ఉంది. సరే, నువ్వేం కంగారు పడద్దు. మనమే ఎవరైనా కేర్ టేకర్ని పెడదాం. వాళ్లే అమ్మ నాన్నల్ని చూసుకుంటారు. నువ్వు షాప్కి వెళ్ళిపో. వాళ్ళకి నేను సమాధానం చెప్తానులే. రమ్య ఆ మాటలకి చాలా సంతోషించింది. మరుసటి రోజు ఉదయం భోజనం సిద్ధం చేసి సరిగ్గా షాప్కి వెళ్లబోతున్న సమయంలో అత్తగారు సుమతి అడ్డుపడింది. ఎక్కడికి వెళ్తున్నావమ్మా? మమ్మల్ని వదిలేసి వెళ్తున్నావా? అత్తయ్య, ఇప్పుడు నేను వెళ్లాల్సిన అవసరం చాలా ఉంది. ఆర్డర్లు చాలా ఎక్కువ అవుతున్నాయి. అక్కొకతే కష్టపడటం ఇష్టం లేదు నాకు. అయినా ఇది నా ఒక్కదాని నిర్ణయం కాదు, మీ అబ్బాయే చెప్పారు. ఇక నేను వెళ్ళాలి. నీకు కావలసిన ఏర్పాట్లన్నీ చేశాము. అలాగే పని మనిషిని కూడా చూస్తున్నాం. ఇక మీకెలాంటి దిగులు ఉండదు. పని మనిషి అన్న మాట వినగానే సుమతి రెచ్చిపోయింది. పని మనిషా అంటే మేం నీ కంటికి ఎలా కనబడుతున్నాం? గతి లేకొచ్చామనుకుంటున్నావా?
మీ పాటికి మీరుంటున్నారు, అలాంటప్పుడు ఇక్కడికి మేం రావటమే దండగా. ఏవండి ఏవండి, ఇక్కడికి రండి. అని పెద్ద పెద్దగా కేకలేసి గోవిందయ్యని పిలిచింది. గోవిందయ్య రాగానే సుమతి జరిగిన విషయం చెప్పింది. గోవిందయ్య కోపంగా అరవింద్ని పిలిచాడు. ఏంట్రా ఇదంతా? నీ పెళ్ళామేమో మమ్మల్ని వదిలేసి వెళ్ళిపోతానంటుంది. ఆమెకు మాకంటే కూడా షాపే ఎక్కువ. ఆమె వాళ్ళ అమ్మ నాన్న అయితే ఇట్టాగే వదిలిపెట్టెళ్తాదా? మమ్మల్ని ఓలాగా వాళ్ళ అమ్మ నాన్నలను ఓలాగా చూసుకుంటుంది. గోవిందయ్య ఇష్టం వచ్చినట్టు మాట్లాడుతుంటే అరవింద్ గట్టిగా సమాధానమిచ్చాడు. నాన్న, మీకిష్టముంటే ఇంట్లో ఉండండి, లేదంటే వెళ్ళిపోండి. దీనిలో ఎలాంటి అభ్యంతరమూ లేదు. నా భార్య ఎంత సంపాదించినా ఒదిగుండే మనిషి. మీరు నా భార్య గురించి అలా మాట్లాడాల్సిన అవసరం లేదు. ఆ మాట వినగానే సుమతి గుండెలు బాదుకుంది. వామ్మో వామ్మో, నా కొడుక్కి ఏదో మందు పెట్టేసింది. ఏ మాయదారి మొహంది. ఏం చేశావే నా కొడుకుని? నీ కొంగు చుట్టూ తిరుగుతున్నాడు. అత్తయ్యా, ఎందుకలా మాట్లాడతారు? నేను మీకు అంత ఇబ్బందిగా ఉంటే 1 గంట వెళ్ళొస్తానంతే. కాని వెళ్ళటమైతే తప్పదు, అర్థం చేసుకోండి. ఒక్క గంటే కదమ్మా, వెళ్ళనివ్వు. వదిలేస్తాన్రా, ఎన్నో మాటలన్నావుగా, ఇప్పుడివి కూడా భరించాలి, మరి తప్పదు. అని సుమతి గోవిందయ్య కోపంగా లోపలికెళ్ళిపోయారు. అరవింద్ రమ్యతో, నువ్వు తొందరగా వెళ్ళిరా, వీళ్ళు మారర్లే, వీళ్ళింతే. రమ్య సరేనని హడావిడిగా షాప్ దగ్గరికెళ్ళింది. అక్కడ కొత్త షాప్లో శాంతమ్మ, శంకర్, రవళి ముగ్గురు కూర్చుని ప్యాకింగ్ చేస్తూ కనిపించారు. రవళి రమ్యని చూడగానే, రమ్య, నీ ముఖం చూస్తేనే అర్థమవుతుంది అక్కడ ఏం జరుగుతుందో. ఇప్పుడు ఈ హడావిడిలో నువ్వు రాకపోతే ఏమైంది? చూడు, నీ బదులిక్కడ ఇద్దరొచ్చి పనిచేస్తున్నారు. నువ్వెళ్ళు రమ్య, వెళ్ళి వాళ్ల పని చూసుకో. వాళ్ళు మహా అయితే 1 నెలుంటారేమో. ఈ 1 నెల కోసం నువ్విన్ని మాటలు పడాల్సిన అవసరం లేదు. నా మాట విని వెళ్ళు. రవళి మాటల్లోని ప్రేమని చూసి రమ్య మౌనంగా ఉండిపోయింది. ఒక్కసారిగా వెక్కి వెక్కి ఏడవటం మొదలెట్టింది. అది చూసిన రవళి కంగారుగా, ఏంటి రమ్య, ఏమైంది? ఎందుకంతలా ఏడుస్తున్నావు? రమ్య ఇంట్లో జరిగిన విషయమంతా చెప్పి మరింత బాధపడింది. అది విన్న శాంతమ్మ నిట్టూర్చింది. ఎందుకమ్మా వాళ్ళంత గయ్యాలితనంగా ఉన్నారు? సర్లే, నువ్వు వాళ్ళని ఏమీ అనకు. కొన్ని రోజులు షాప్ దగ్గరికి రాకు, ఇక్కడ మేమంతా చూసుకుంటాంలే. అవును రమ్య, మేమంతా చూసుకుంటాంలే. అయినా నీకు బంగారం లాంటి భర్త దొరికాడు కదా. వాళ్ళ తల్లిదండ్రుల్ని కూడా ఎదురించి నీకోసం మాట్లాడుతున్నాడంటే నువ్వు అదృష్టవంతురాలివే. అవును బావగారు, ఆయన చాలా మంచివారు కాబట్టి సరిపోయింది. లేకపోతే నా పరిస్థితి ఎలా ఉండేదో. సరేలేవే, జరిగిందేదో జరిగింది. నువ్వు 1 నెల పాటు వాళ్ళని బాగా చూసుకో. షాప్ సంగతి పూర్తిగా వదిలే. అక్క, ఆర్డర్లు చాలా ఎక్కువగా ఉన్నాయి. నేను నీకన్నీ వాట్సాప్ చేస్తున్నాను, జాగ్రత్తగా చూసుకో. ఏది మిస్ అవ్వనివ్వకు. ఒక పని చెయ్యక్క, మన 2వ షాప్ కోసం కొత్త నెంబర్ తీసుకున్నాం కదా, ఆ సిమ్ కూడా నీకే ఇచ్చేస్తాను. నువ్వు జాగ్రత్తగా చూసుకో. నేను కొత్త సిమ్ తీసుకున్నాక నీకు ఫోన్ చేస్తాను అని చెప్పి రమ్య ఆ సిమ్ అక్క చేతికిచ్చి వెళ్ళిపోయింది. రమ్య వెళ్లి 2 రోజులు గడిచినా ఆమె నుండి ఎలాంటి ఫోన్ రాకపోవడంతో రవళికి కంగారు మొదలైంది. కొత్త నెంబర్ నుండి ఫోన్ చేస్తానన్న రమ్య ఎందుకు చెయ్యలేదని ఆమె ఆందోళన పడింది. ఏవండి, ఒకసారి అరవింద్కి కాల్ చేస్తారా? 2 రోజుల నుండి రమ్య అస్సలు ఫోన్ చేయలేదు. కొత్త సిమ్ తీసుకుని చేస్తానన్న మనిషి ఇప్పటిదాకా చేయలేదు. నాకేం అర్థం కావట్లేదండి. నువ్వేం కంగారు పడద్దులే, నేను చూసుకుంటాను కదా. ఇప్పుడే అరవింద్కి కాల్ చేస్తానుండు అని శంకర్ అరవింద్కి ఫోన్ చేశాడు. కాని అవతలి నుండి ఫోన్ స్విచ్ ఆఫ్ వస్తుంది. వాళ్లలో కంగారు మరింత పెరిగింది. ఏవండి, ఒకసారి అరవింద్ వాళ్ళ ఇంటికి వెళ్ళొద్దాం పదండి. అక్కడెలా ఉందో ఏంటో పరిస్థితి. సరే పద, వెళ్దాం అని ఇద్దరూ కలిసి అరవింద్ వాళ్ళింటికెళ్లారు. వాళ్లు వెళ్లే సమయానికి రమ్య కళ్ల నిండా నీళ్లతో ఏడుస్తూ కూర్చుంది. రవళిని చూడగానే రమ్యకి దుఃఖం ఆగలేదు. ఏమైంది రమ్య, ఎందుకు ఏడుస్తున్నావు? అక్క, నేనిక్కడ 2 రోజుల నుండి ఎంత టార్చర్ అనుభవిస్తున్నానో తెలుసా? 2 రోజుల నుండి ఇంట్లో పెద్ద పెద్ద గొడవలు. అరవింద్ గారి ఫోన్ పగిలిపోయింది. నేను కొత్త సిమ్ తీసుకున్నానని తెలియగానే దాని మీద ఎంత పెద్ద గొడవ చేశారో తెలుసా? పాత సిమ్ ఏమైపోయింది, ఎవరికిచ్చావు, ఏం రహస్యాలు దాచావని ఏవేవో మాట్లాడారు.
మావయ్య గారు కూడా ఎన్నో మాటలన్నారు. ఆ మాటలన్నీ విన్న అరవింద్ కోపంగా తన ఫోన్ తనే పగలగొట్టి వాళ్ళ అమ్మా నాన్నకి గట్టిగా సమాధానమిచ్చారు. కాని వాళ్ళు మాత్రం తగ్గలేదు. కోపంగా 4 మాటలు అనేసి వెళ్లారు. ఎక్కడసలు వాళ్ళు? వాళ్ళనిప్పుడే నిలదీస్తాను. ఏమనుకుంటున్నారసలు? ముందు వెనకలేని అమ్మాయి అనుకుంటున్నారా? పిలువు వాళ్ళనిప్పుడే. వాళ్ళింట్లో లేరక్క. అరవింద్ వాళ్ళని హాస్పిటల్కి తీసుకెళ్లారు. చెకప్ చేయించి మళ్ళీ తీసుకొస్తారు. సరే, అప్పటిదాకా నేనిక్కడే కూర్చుంటాను. వచ్చిన తరువాత గట్టిగా తేల్చుకునే వెళ్తాను వద్దక్కా, వద్దు అని రమ్య ఎంత బ్రతిమాలినా రవళి మాత్రం వినలేదు. అత్తామామ వచ్చేదాకా రవళి అక్కడే కూర్చుంది. సరిగ్గా అప్పుడే సుమతి, గోవిందయ్య అరవింద్తో కలిసి ఇంటికొస్తారు. ఇక అక్కడేం జరుగుతుంది, ఆ గొడవ ఎంత పెద్దగా మారుతుందనేది తరువాయి భాగంలో చూద్దాం.